నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా నూతన ఏడాదిలో సంతోషాలతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను చంద్రబాబు తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో పక్కా ప్రణాళికతో అభివృద్ది పనులను చేపట్టనున్నట్లు పెమ్మసాని వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, అధికారులు పెమ్మసానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక అరాచకపు పాలన నుంచి అభివృద్ధి పాలనకి, విధ్వంసం నుంచి వికాసానికి వచ్చినటువంటి సంవత్సరం మంచి సంవత్సరం. అయితే 2025 అనేది ఇంకా దీని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని, తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే నరేంద్ర తెలిపారు. 6 నెలల కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రాభివృద్ది కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు చెప్పారు. నూతన సంవత్సరంలో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. టీడీపీ శ్రేణులతో పాటు అధికారులు ఎమ్మెల్యే నరేంద్రను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. గత సంవత్సరం 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ కార్యక్రమాలు చేపట్టే విధంగా ముందుకెళ్తా ఉంది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఇవాళ కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతమైన పాలనతో ముందుకు వెళ్తా ఉంది. ప్రజలందరికీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో గల్లా మాధవి పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం నూతన ఉత్సాహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తామని ఆమె వెల్లడించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం చాలా ఆనందంగా మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రం అంతటా కూడా ఒక దీపావళి, సంక్రాంతి, దసరా అన్నీ ఒకటేసారి సెలబ్రేట్ చేసుకున్నంత ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. సో అభివృద్ధితో పాటు సంక్షేమము అన్నీ కలిపికట్టుగా ప్రజలకు అందించే ఒక చక్కటి ప్రభుత్వం మన రాష్ట్రంలోకి వచ్చింది. మా పనితీరు కూడా అదే విధంగా ఉంటుంది. నిత్యం ప్రజలతో మమేకమయ్యి వారి అభివృద్ధి కోసం, వారి యొక్క ఔన్నత్యం కోసం మాత్రమే మా శ్రమ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తూ మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఏడాదిలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకాంక్షించారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలనతో నష్టపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. మన కూటమి ప్రభుత్వం అధినేత, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం, మరి ప్రజలందరి గుండెల్లో ఒక అన్నగా స్థిరపడినటువంటి మహానుభావులు
చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు అందరికీ కూడా శుభాభివందనాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కూడా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి దీవెనలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. మన కోసం శ్రమిస్తున్న ఆ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి పోలీసు అధికారులు, పలు పార్టీల నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సరం చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సరంలో మంచి జరగాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆకాంక్షించారు. గుంటూరులోని ఆయన నివాసంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు ఆలపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, ప్రజలు ఆయనకు అండగా నిలవాలని ఆలపాటి కోరారు. ప్రజలను వంచడమే కాకుండా, వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడమే కాకుండా, సమాజం అతాకుతలం అయిపోయినటువంటి సందర్భం. అలాంటి దశ నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఉండాలనే ప్రజల కోరిక. ఆ మేరకు ఈ రోజున ఆ మంచి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్ర అభివృద్ధికి, మరి ముఖ్యంగా 2025 సంవత్సరం రాష్ట్ర అభివృద్ధి కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళేలాగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి నాయకత్వం ఈ రోజున మన ముందు ఉంది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మంత్రులు, అధికారులు ఆయనకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. నూతన ఏడాదిలో ప్రజలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో పాటు పలువురు కన్నా అభిమానులు ఆయనను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. మెట్రో సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 సంవత్సరం అందరూ కూడా సుఖశాంతులతో, పాడి పంటలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. పొన్నూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం నూతన ప్రణాళికలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన నందివెలుగు బ్రిడ్జ్, బిఆర్ స్టేడియం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. పెద్దల ఆశీస్సులు, చిన్నవారి సహాయ సహకారాలు పూర్తిగా తీసుకొని తప్పకుండా రాజకీయంగా అలాగే రాబోయేటువంటి రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా, మీ వాడిగా ఎప్పుడు కూడా ముందుకు సాగుతానని చెప్పి మీ అందరూ కూడా తప్పకుండా నాకు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరొక్కసారి 2025వ సంవత్సరం మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళలు ఏదైతే నంది వెలుగు బ్రిడ్జ్ కానీ, బీఆర్ స్టేడియం కానీ, అలాగే ముఖ్యమైనటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన చేసుకొని వాటిని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ 2025 సంవత్సరం పూర్తిగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా గుంటూరును మార్చేందుకు కృషి చేయనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 2025లో జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆకాంక్షించారు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను యాక్టివేట్ చేస్తే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సో మన సిటీ కేబుల్ ఎంప్లాయీస్ అందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మనం ఈ నూతన సంవత్సరంలో మన గుంటూరు జిల్లాలో డ్రగ్స్ అంటే అది గంజాగా ఉండొచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ డ్రగ్స్గా ఉండొచ్చు, అంటే MDMA అంటారు, దానిగా ఉండొచ్చు. దాంట్లో చిన్నపిల్లలు కానీ, కాలేజ్ చదువుతున్న పిల్లలు కానీ, ఎవరు కానీ అలాంటి డ్రగ్స్కి అలవాట్లు అవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. కమింగ్ డేస్లో గుంటూరు డిస్ట్రిక్ట్ని డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా ఖచ్చితంగా చేయాలి. ఈవెన్ ఇప్పుడున్న చిన్న చిన్న విషయం కూడా ఉండకూడదు అన్నది ఒక విషన్గా తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. పల్నాడు ప్రజల చిరకాల వాంఛ వరికపూడి సెల ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేసి తీరుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రజలకు 2025 ఏడాదిలో సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుందాం. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఆల్రెడీ, దానికి సంబంధించిన ఏదైతే 14 కోట్లు ముందుగా ఫారెస్ట్ వర్క్కి శాంక్షన్ ఇవ్వాలో అది ఇవ్వమని చెప్పడం జరిగింది నిన్న పబ్లిక్ అని. సో అది ఫస్ట్ స్టెప్. అది మిగతావి కూడా స్లోగా చేసుకుని పోవాలి. మీకు తెలిసిందే కదా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంది. అప్పు ఈ ప్రాజెక్ట్ దేనికైనా రావడానికి ఇచ్చేవారు సిద్ధంగా ఉన్నా కానీ తీసుకునేదానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మనకి FRBM లిమిట్స్ అన్నీ అడ్డు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రజలకు ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపేటలోని డేగల ప్రభాకర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2025 సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ముఖ్య నేతలు, అధికారులు ఆయనకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆనందబాబు ఆకాంక్షించారు. ప్రణాళికతో గుంటూరు నగరాభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి పలువురు అధికారులు విషెస్ తెలిపారు. నగరాభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. గుంటూరు నగర ప్రజలందరికీ కూడా కమిషనర్గా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషను ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు సదుపాయాల విషయంలో ముందంజలో ఉండి అందరికీ అన్ని రకాల సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే గత కొంతకాలంగా ఏదైతే మన దగ్గర గుంటూరు కార్పొరేషన్లో ప్రత్యేకంగా శానిటేషన్ విభాగం, తర్వాత రోడ్స్, ఇవన్నీ కూడా కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకోవడం జరిగింది. నూతన ఏడాదిలో రాష్ట్రం పాడి పంటలతో వర్ధిల్లాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా లక్ష్మణరావు కోరారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎమ్మెల్సీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మన రాష్ట్రంతో పాటు గుంటూరు జిల్లాలో కూడా వ్యవసాయం, ఇరిగేషను, విద్య, ఆరోగ్యం మొదలైన రంగాలు అభివృద్ధి చెంది ముఖ్యంగా రైతాంగం వాళ్ళు ఎంతో కృషి చేస్తారు, కష్టపడతారు, ప్రజలకు ఆహారాన్ని అందిస్తారు. వాళ్ళు కూడా మరి గిట్టుబాటు ధరతో సంక్షేమం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతంతో పోలిస్తే పొగాకు రైతుల ఆదాయం రెట్టింపు అయిందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. టొబాకో బోర్డు తీసుకున్న నిర్ణయాల కారణంగానే రైతులు లబ్ధి పొందారని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. పొగాకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈసారి అత్యధికంగా కిలో పొగాకుకు 411 రూపాయలు ధర పలకటం రికార్డుగా అభివర్ణించారు. ప్రాంతీయ సదస్సులు నిర్వహించి పొగాకు అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పొగాకు అమ్మకాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 70,000 కోట్ల ఆదాయం వస్తోందని, ఎగుమతుల ద్వారా 12,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించిందని వివరించారు. రైతుల సంక్షేమం కోసం బోర్డు తరపున చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పురుగు మందుల అవశేషాలు లేకుండా పండించడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పొగాకు యొక్క ఉత్పత్తి సంవత్సరానికి ఇక నేషన్ వైజ్ తీసుకుంటే మన ప్రభుత్వానికి పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల ద్వారా ట్యాక్స్ రూపంలో, జీఎస్టీ రూపంలో, జీఎస్టీ ఎన్సీసీడీ ద్వారా, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా దాదాపుగా మన భారతదేశ ఖజానాకి 70,000 కోట్ల రూపాయలు లభిస్తుంది. పొగాకు ఉత్పత్తుల విషయాన్ని తీసుకుంటే 23-24 సీజన్లో 12,5.89 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సాధించింది. ఇవన్నీ కూడా మనం భారతదేశ పొగాకు బోర్డు సాధించిన ఒక విజయాలుగా తీసుకోవచ్చు. అయితే రైతుల కోసం సుస్థిరమైనటువంటి పొగాకు ఉత్పత్తి సాధించడానికి రైతుల అభ్యున్నతి కోసం కొన్ని ప్రక్రియలు చేపడుతూనే ఉంది పొగాకు బోర్డు 1976 నుంచి కూడా. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫౌండేషన్ డే. సెలబ్రేషన్ అనే పదము నేను ఈరోజు వాడడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎందుకనంటే 1 జనవరి 2025 వరకు దివంగత ప్రధాని గారి గురించి మనం సెలబ్రేషన్స్ అంటే పండగ వాతావరణంలో చేసుకోవట్లేదు. కాకపోతే వీఆర్ ఈ రైతులతోటి, ట్రేడ్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఇంకా రైతులకి కానీ, ట్రేడ్కి కానీ, ఇంకా భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏం జరుగుతోంది అనే విషయం గురించి చర్చించడానికి పక్కన ఈరోజు సదస్సు నిర్వహిస్తాము. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో కూడా సదస్సులు నిర్వహిస్తున్నాము. రీజనల్ లెవెల్లో ఒంగోలులో, రాజమండ్రిలో, పెరియపట్నాలో, హున్సూర్లో, ఇంకా రీజనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటిలోనూ ఈ రీజనల్ సదస్సులు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. గత 6 నెలల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్దే దానికి నిదర్శనమన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరి కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మరి గడిచిన 2024ని ఏదైతే జరిగిందో దానిని మర్చిపోయి 2025 సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరి యొక్క ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి కూడా మంచి జరగాలని, వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారాలు జరగాలని, ఆర్థికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగ సమస్యలను కూడా తీర్చగలుగుతారని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి పట్టణ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తాళ్ల వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ. విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందిస్తామనే కన్సల్టెన్సీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మల్లికార్జునరావు సూచించారు. అరండల్పేటలోని రేడ్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థ పలువురిని మోసం చేసిందన్నారు.
డబ్బులు వసూలు చేసిన 7గురిపై కేసు నమోదు చేసి 3గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నకిలీ సంస్థ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. వీళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద విచారిస్తున్నాం. వడ్డిచెరుకూరు సిఐ గారు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇతనికి సరైనటువంటి ఈ మన దీనికి కాలేజీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆథరైజేషన్ కూడా లేదని మా దృష్టికి వచ్చింది. తర్వాత అకౌంట్స్ కూడా అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ బ్రాంచెస్ కూడా పర్మిషన్లు ఉన్నాయో లేవో ఒకసారి వెరిఫై చేస్తాం, దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా సీరియాటిక్గా చాలా కేసులు పెట్టడానికి ఈ ప్రజలు కొంతమంది అమాయకమైనటువంటి రైతులు గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందాన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన ఏడాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు. భక్తులందరూ కూడా ఉదయం 6 గంటల దగ్గర నుంచి వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శిస్తున్నారు. ప్రజలందరికీ కూడా 2025వ సంవత్సరం జనవరి 1 దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా సుఖశాంతంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగిపోతూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ భక్తులందరూ కూడా వేలాదిగా స్వామిని దర్శించుకుంటున్నారు. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన చక్కగా ఈ రోజున బుధవారం రావడం విశేషం. బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి కృష్ణాలయంలో ఉన్నటువంటి స్వామిని వెంకటేశ్వర స్వామిని కానీ, రామచంద్రమూర్తిని కానీ, కృష్ణ పరమాత్మను కానీ, సత్యనారాయణ స్వామిని కానీ ఎవరిని సేవించినప్పుడు దర్శించినప్పుడు కూడా ఆ మొదటి గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి వారి వ్యాపారాలు ఉద్యోగాలన్నీ కూడా సుసంపన్నంగా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రం అయినా సరే ఈ స్వాములందరినీ కూడా దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామివారి శుభం భూయాత్ మంగళం మహత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.